దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది మాట్లాడితే మనకు బాధ కలుగుతుంది, కొంతమంది మాట్లాడితే మనకు సంతోషం కలుగుతుంది, కొంతమంది మాట్లాడితే మనకు దుఃఖం వస్తుంది, కొంతమంది మాట్లాడితే మనకు కోపం వస్తుంది. రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో రకరకాల భావోద్వేగాలు కలుగుతాయండి. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుని నోటి నుంచి వచ్చే మాటలు ఎలాగుంటాయి అంటే, ఇక్కడ చూద్దాము లేఖన భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నీతిమంతుని నోరు జీవపు ఊట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో రకరకాలుగా మాట్లాడే వాళ్ళని మనము చూస్తాము, కానీ నీతిమంతుని నోరు అనేది ఎలాంటిదంటే జీవపు ఊట అంటండి. నీతిమంతుడి నోటిలో నుంచి వచ్చే మాటలు ఎలాంటివంటే జీవపు ఊట కలిగినవి. అవి మనుషులను బ్రతికిస్తాయి, జీవాన్ని కలిగిస్తాయి, తెప్పరిల్ల చేస్తాయి, మన ప్రాణములను జీవం వైపు నడిపించి మనల్ని సంతోషభరితులుగా మారుస్తాయి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుని నోరు జీవపు ఊట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుల వద్ద మనము కూర్చుండినప్పుడు, నీతిమంతులతో మనం స్నేహం చేసినప్పుడు, నీతిమంతులతో మనము సహవాసం చేసినప్పుడు ఆ జీవపు ఊటను మనం పొందుకుంటామండి. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. అయితే ఒక్క దేవాది దేవుడే, సర్వాధికారి, నరావతారిగా వచ్చిన యేసు ప్రభువారు మాత్రమే నీతిమంతుడని. ఆయన నోరు జీవపు ఊట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్కే జీవపు ఊట అండి. ఆయన వాక్కులో జీవం ఉన్నదండి. ఆయనే జీవము. ఆ జీవపు ఊట వద్దకు మనం వెళ్ళినప్పుడు, ఆ జీవపు ఊటను మనము కలిగి ధరించుకున్నప్పుడు, ఆ జీవపు ఊటను మనము త్రాగినప్పుడు నిత్యము జీవించి యుగయుగాలు సంతోషభరితంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీతిమంతుడైన యేసయ్య వద్దకు వచ్చి ఆయన నోట నుంచి వచ్చే మాటలు విని నిత్య జీవానికి వారసత్వం సంపాదించుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడుద్దాం, నిత్య జీవం చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.